హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే పచ్చి మామిడికాయతో చేపల పులుసు. మనకి సమ్మర్ అంటే మ్యాంగో సీజన్ అంటే కంపల్సరీ మనం పచ్చి మామిడికాయతో ఈ చేపల పులుసు చేసి తినాల్సిందేనండి. టేస్ట్ అయితే అంత బాగుంటుందండి. మ్యాంగో ఫ్లేవర్తో మీరు కూడా చేసి తీరాలండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీకు వీడియోగా మొత్తం చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. దీనికోసం నేనైతే ఇక్కడ మనం కోనేం అంటాం కదండి, వంజరం అంటాం, కోనేం అంటాం. ఆ కోనేం ఫిష్ అయితే తీసుకున్నా అండి. సో దాన్ని ముందుగా క్లీన్ చేసేసి ఉప్పు పసుపు రాసి పక్కన తీసి పెట్టుకున్నా. తర్వాత నేను ఇక్కడ ఏంటేంటి యూజ్ చేశానంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక పెద్దవి 3 తీసుకున్నా అండి. తర్వాత పెద్దవి ఒక టమాటాలు 3 తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. అలాగే మామిడికాయ ముక్కలను కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నా. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు వెల్లుల్లిని సన్నగా తరిగి వేసుకున్నా అండి. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా వేగాక దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకున్నాను. తర్వాత దాంట్లోకి వెల్లుల్లి రెబ్బల్ని వేసుకున్నా. మీరు కావాలంటే ఉల్లిపాయలు టమాటాలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో గార్లిక్ వేసుకున్నాక దాంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని తర్వాత కరివేపాకు వేసుకొని అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు, గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి టమాటాని అలాగే మ్యాంగో ముక్కలు కూడా వేసుకున్నా. అయితే ఇక్కడ మామిడికాయ మరీ పుల్లగా ఉన్న మామిడికాయ అయితే బాగుంటుందండి. అలా పుల్లగా ఉన్న మామిడికాయ అయితే టమాటాలని కొంచెం తగ్గించి వేసుకోండి. కొంచెం పుల్లగా ఎక్కువగా లేదు అనుకుంటే ఒక 3 టమాటాల వరకు వేసుకోండి. పుల్లటి మామిడికాయ అయితేనే బాగుంటుందండి. సో తర్వాత దాంట్లోకి అది వేగుతున్నప్పుడే దాంట్లోకి పసుపు, మీరు తినే టేస్ట్ బట్టి కారం, సో మనం పచ్చిమిరపకాయలు ఇక్కడ వేయట్లేదండి, కారం ఎక్కువగానే వేసుకోండి. గరం మసాలా, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, సో ఇవన్నీ కూడా వేసుకోవాలి. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ఇక్కడ పసుపు, ఉప్పు, కారం అనేది మనం ఆల్రెడీ మనకి ఫిష్ ముక్కలకి పట్టేటట్టు వేసాం కాబట్టి ఇక్కడ తగ్గించి వేసుకోండి. సో మీ టేస్ట్కి తగ్గట్టు అవైతే యాడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ కానీ లో ఫ్లేమ్లో దాన్ని కుక్ చేసుకున్నారంటే మంచిగా కుక్ అయిపోతుందండి. టమాటా అలాగే మ్యాంగో కూడా స్మూత్గా అయిపోతాయి అన్నమాట. సో చూసారు కదా, బాగా కుక్ అయిపోయింది. సో మొత్తం మసాలా అంతా కూడా మిక్స్ అయ్యి బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దాంట్లోకి ఒక గ్లాసుడు వరకు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని ఇక్కడ నుంచి మనకి ఫ్లేమ్ అనేది హైలోనే ఉండాలండి. సో మనకి హైలో ఉంటే ఇలా బాగా అవి వాటర్ అంతా బాగా వేడెక్కాక దాంట్లోకి ఈ ఫిష్ ముక్కల్ని వేసుకోవాలన్నమాట. ఫిష్ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది హైలోనే ఉండాలండి. ఎందుకంటే మీకు తెలుసు కదా, మనకి ఫిష్ వండేటప్పుడు మనకి మూత పెట్టి లో ఫ్లేమ్లో కానీ పెట్టేసామంటే బాగా ముక్కలన్నీ విడిపోతాయి అన్నమాట. సో హై ఫ్లేమ్లోనే చేప ముక్కలన్నీ వేసి బాగా కుక్ చేసుకోవాలి. సో మొత్తం అయిపోయాక మాత్రమే స్టవ్ ఆఫ్ చేశాక మూత పెట్టుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఫిష్ అయితే బాగా ఉడికిపోయిందండి. నేను మొత్తం హై ఫ్లేమ్లోనే ఉడకబెట్టా, అయిపోయాక మూత పెట్టా. సో టేస్ట్ అయితే భలే వచ్చిందండి. సో నేను ఎటువంటి చింతపండు కూడా యూజ్ చేయలేదు. పులిపికి ఇక్కడ మామిడికాయ ముక్క మాత్రమే యూజ్ చేశాను. సో మీరు ఇక్కడ చేయాల్సిందంతా వండిన తర్వాత ఒక 2-3 గంటలు ఫిష్ని అలా పట్టి ఉంచేసారంటే పక్కన తీసి తినే టైంకి చాలా బాగుంటుందండి. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.